విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ వజ్రోత్సవాలు జరుపుతున్నట్లుగా సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. కృష్ణా మిల్క్ యూనియన్ 265 లీటర్లతో 55 పైసలకు ప్రారంభమైందన్నారు. 1200 గ్రామాలలో 1,50,000 కుటుంబాలకు 1200 సొసైటీల ఆధ్వర్యంలో వచ్చిన లాభాలు రైతులకు అందిస్తున్నామన్నారు. కృష్ణా మిల్క్ మొట్టమొదటిసారిగా 1965 ఫిబ్రవరి 11న ప్రారంభమైందన్నారు. అలాగే 1997లో తీవ్ర సంక్షోభంలో వేతనాలు కూడా ఇవ్వలేని పక్షంలో యూనియన్ ఉంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన చొరవ మరవలేనిదని చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. దురదృష్టి వలన మేము ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకోవడం వల్ల ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాం. ఆ రోజున యాక్చువల్గా 1995 ఫెడరేషన్లో యాక్చువల్గా మిల్క్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ నుంచి మిల్క్ ఫెడరేషన్లోకి రావడం జరిగింది. ఫెడరేషన్లోకి వచ్చిన తర్వాత నందమూరి తారక రామారావు గారు 1995 యాక్ట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానికి తదనుగుణంగా జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు. ఆ రోజు సెక్రటరీ టు పిఎస్ ఎండి టు కోఆపరేటివ్గా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, ఉదయం తెల్లవారుజామున ఇలా యాక్ట్ వచ్చిందని. అంటే ఇవన్నీ నాకు తెలియదు, రైతులకు ఉపయోగం జరుగుతుంది చెప్పవా అన్నారు. రైతులకు చాలా ఉపయోగం జరుగుతుందండి అని చెబితే 11 గంటలకు అసెంబ్లీలో యాక్ట్ని ప్రవేశపెట్టారు. ఆ యాక్ట్ అనేది వాళ్ళ రైతుల చేతిలో పాలక వర్గాల చేతిలో ఉండటం వల్ల 1200 265 లీటర్లు 50 పైసలతో ప్రారంభించినటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ఇవాళ 1200 గ్రామాల్లో 1,50,000 పైగా కుటుంబాలు కూడా 1200 సొసైటీల ఆధ్వర్యంలో ఆ సొసైటీలు లాభాలు